చెందిన వార్త ప్రముఖ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ కేసులో ఊహించని ట్విస్ట్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. ఇంకెవరైనా సరే లైక్ చేయకపోతే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వివరాలకు వెళ్ళిపోదామండి. ప్రముఖ టీవీ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ కేసులో నిందితుడు పూర్ణచందర్ పై ఫోక్స్ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. స్వేచ్ఛ కూతురు ఫిర్యాదుతో చిక్కడపల్లి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. శుక్రవారం స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి కనిపించకుండా పోయిన పూర్ణచందర్ శనివారం అర్ధరాత్రి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. స్వేచ్ఛ మరణంతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఓ లేఖను కూడా విడుదల చేశారు. ఆ నేపథ్యంలో కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. స్వేచ్ఛ ఆత్మహత్యపై మీడియాకు పూర్ణచందర్ భార్య స్వప్న ఇవాళ సంచలన వీడియోను విడుదల చేసింది. అందులో ఆమె మాట్లాడుతూ స్వేచ్ఛ కూతురు తన భర్త మీద వేస్తున్న నిందలు చూసి తట్టుకోలేకపోతుందని పేర్కొంది. ఆమెను పూర్ణచందర్ సొంత బిడ్డలా కంటిరెప్పలా చూసుకున్నాడని తెలిపింది. స్వేచ్ఛ తనను కూడా చాలా టార్చర్ పెట్టిందంటూ సంచలన ఆరోపణలు చేసింది. తనకు భర్త పూర్ణకు పదే ఫోన్ కాల్స్ చేసి సతాయించేదని పేర్కొంది. ఈ క్లిష్ట సమయంలో స్వేచ్ఛ కూతురికి తన భర్తపై నిందలు వేయమని ఎవరు చెబుతున్నారో తనకు తెలియదని, పూర్ణచందర్ మాత్రం అంత చెడ్డవాడు కాదని తెలిపింది. తమకు న్యాయస్థానాలపైన పూర్తి నమ్మకం ఉందని